అమ్మ వరలక్ష్మి వ్రతానికి ఉన్న ఆంతర్యం ఏంటంటారు? ఆంతర్యం అంటే మనం ఏం చేస్తే మహాలక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది. కేవలం పూజలు చేయటం, స్తోత్రాలు చేయటం, హోమాలు చేయటం మాత్రమే కాకుండా మన ప్రవర్తనను అనుసరించి కూడా ఆవిడ అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అమ్మ వరలక్ష్మి వ్రతానికి తప్పనిసరిగా బంగారు రూపు కొనాలంటారా? తప్పనిసరిగా కొనాలి అనేటువంటి నియమం అయితే ఎక్కడ మనకి శాస్త్రంలో కనిపించదు. కాకపోతే చాలా చోట్ల ఏమిటంటే కొత్త కోడలు, పెళ్ళైనటువంటి కొత్త కోడలికి శ్రావణ పట్టి అని ఇస్తూ ఉంటారు. అంటే అత్తవారింటి వారు పట్టు చీరాను ఒక బంగారు రూపు కొని తేవడం అనేటువంటిది చాలా చోట్ల ఒక ఆనవాయితీగా ఉంది. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే మహాలక్ష్మి అంటే సువర్ణం కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి సువర్ణ రూపంలో కూడా పూజ చేయాలని చెప్పేసి లక్ష్మీ రూపులు కొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. వరలక్ష్మి వ్రతం కాబట్టి కొత్తగా బంగారం కొనాలనేటువంటి నియమం మనకి ఎక్కడా శాస్త్రంలో కనిపించదు. చాలామంది అక్షయ తృతీయకని, ఆ తర్వాత దీపావళి ముందు త్రయోదశికని ఇలా కొంటూ ఉంటారు. కానీ ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని కూడా కొత్తగా కొనాలనేటువంటి నియమం ఏమీ లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బంగారాన్ని కొంటూ ఉంటారు కదా. కొన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు వీలైనప్పుడు కొనండి, దాన్ని అట్టే అలాగే పెట్టుకొని ఆ తర్వాత వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం రోజు లేదా అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి అలంకారంగా దాన్ని వేయండి. ఎందుకంటే ఆవాహన చేసి ఉంటారు కదా, రోజు ఆ కలశం మీద అమ్మవారిని ఆవాహన చేస్తారంటే ప్రత్యక్షంగా అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆవిడ మెళ్ళో అది పెడతారు, ఆవిడకి అది ధరింపజేస్తారు. ఆ రోజంతా ఆవిడ మీద ఉంటుంది, పూజ చేస్తారు. ఉద్వాసన చేసిన తర్వాత ఆవిడ ప్రసాదంగా దాన్ని స్వీకరించండి. అది కొన్నప్పుడు కానీ మిగతావి కానీ ఏవైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ పరిహారం అవుతాయి. స్థిరంగా అది ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అమ్మ అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తప్పనిసరిగా 9 రకాల పిండి వంటలు చేయాలంటారా? అది మన శ్రద్ధ, మన ఆసక్తి, మన వీరును అనుసరించి ఉంటుందమ్మా. అంటే కొంతమంది అమ్మవారికి ఇన్ని రకాలు చేయాలని అపేక్ష భక్తితో చేస్తారు. 9 రకాల పిండి వంటలు, 9 రకాల కూరలు, 9 రకాల పువ్వులు, 9 రకాల పళ్ళు, అలా వాళ్ళ శ్రద్ధ అనమాట. చేయటంలో తప్పేమీ లేదు, దోషమేమీ లేదు. వారికి ఉండేటువంటి వీలు అనుకూలాన్ని అనుసరించి 9 రకాలు చేయవచ్చు. చేయకపోతే కూడా దోషమేమీ లేదు. మీకు ఏది వీలైతే ఒక్క నైవేద్యం చేసినా ఆవిడ కరుణిస్తుంది, 9 చేసినా అదే విధంగా కరుణిస్తుంది. అయితే ఎవరెవరికి ఉండేటువంటి శ్రద్ధను, ఆసక్తిని అమ్మవారు వస్తుంది. అమ్మవారికి నేను ఇది చెయ్యాలి అని ప్రేమతో భక్తితో వీలుగా చేసుకుంటే ఆనందం. లేకపోయినా వీలు కానటువంటి వాళ్ళు ఏ కొద్దిపాటిగా చేసినా కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. కాకపోతే ఏమిటంటే అక్కడ భక్తి కావాలి. ఓకే అమ్మ, మరి అననుకూల పరిస్థితుల్లో ఉండి లేదంటే వేరే ఊర్లో ఉండడం వల్ల లేదంటే అనారోగ్యం కారణం కావచ్చు, లేదంటే వృద్ధాప్యం కూడా కారణం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వరలక్ష్మి వ్రతం చేయలేకపోతే ఉన్న దోషం తగులుతుందంటారా? అలా ఏం లేదు. చాలాసార్లు చాలామందికి జీవితంలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు ఆ కథను విన్నా, ఆ తోరం కట్టించుకున్నా, అది దర్శించిన అమ్మవారిని దర్శించిన, పసుకుంకుమ తీసుకున్నా, పువ్వులు వేసి దండం పెట్టుకున్నా, ఏది చేసినా కూడా వాళ్ళకి అలాంటి ఫలితం వస్తుంది. మీరన్నట్టు వృద్ధాప్యంలో కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ రోజుల్లో మనకి క్యాసెట్లలో, సెల్లల్లో ఎక్కడంటే అక్కడ అసలు మీడియాలో మనకి దొరకందంటూ ఏమీ లేదు. అలా అమ్మవారిని దర్శించి ఆమె కథ విని అమ్మవారిని స్థవన చేసినప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. అమ్మవారు సర్వాంతర్యామిని. మీరు వీలైనప్పుడు శ్రద్ధాభక్తులతో యథావిధిగా శాస్త్రీయంగా చూసుకోవాలి. వీలు కానప్పుడు భక్తి శ్రద్ధలతో మానసికంగా కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు. అమ్మ జయవర్ధన్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి. జయవర్ధన్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 20, 1999 రాత్రి 11:30 నంద్యాలలో పుట్టారు. అవునవునండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. అదే అబ్బాయి క్యారియర్ గురించి కనుక్కున్నాము. ఇంటి పరిస్థితికి వచ్చాయండి, కాస్త నిద్ర ఎక్కువ, కోపం, అసలు భవిష్యత్తులో ఏం చదువుతాడా ఏం చేస్తాడని. ఏం చేస్తున్నాడు ఇంటర్లో? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడు? ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడమ్మా? ఎంపీసీ అండి. ఏమండి? ఎంపీసీ తీసుకున్నాడు. ఇతనికి జాతక రీత్యా కూడా మెకానికల్ సైడ్ కానీ ఆటోమొబైల్ సైడ్ కానీ వెళ్తే బాగుంటుందమ్మా. ఓకే మేడం, అటువైపు వెళ్ళొచ్చు. వాడికి ఏదైనా చెప్తే తొందరగా వినానండి. తర్వాత నెమ్మదిగా చెప్తే ఆలోచిస్తాడు, కానీ ఏదైనా వద్దురా అన్నది మాత్రం గట్టిగా చెప్తే వినడు. ఒక్కోసారి గట్టిగా చెప్తే వినడు అనేది ఏమీ లేదు. కాకపోతే ఇతను బాగా సెన్సిటివ్. అష్టమంలో ఇతనికి చంద్రుడు ఉన్నాడు.
అందుకని మీరు కొంచెం అతన్ని బుజ్జగించినట్టుగా అతనికి అర్థమయ్యేటువంటి ధోరణిలో చెప్తే మాత్రమే అతను వింటాడు, లేకపోతే చాలా మనసులోకి తీసుకుని బాధపడుతూ ఉంటాడు. అందుకని ఆ విషయాలు గమనించి అతనికి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో ఆ విధంగా అతనికి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. అలాగే మీ అబ్బాయికి ఇష్టమైన ఫీల్డ్లో అలాగే ఎందులో అయితే రాణిస్తాడో అనేది తెలుసుకున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్.